చుట్టమల్లే చుట్టేస్తాందే తుంటరి సూపు బొంగులో సికెను వైపు రా నా పొట్ట లోపలికి రా నా పొట్లోకి తోస్తాను రా ఈ బొంగులో సికెన్ కమ్మాగుందిరా రా నా పొట్ట లోపలికి రా నిన్ను పొట్లోకి తోస్తాను రా ఈ బొంగులో చికెన్ కమ్మాగుందిరా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే చికెన్ సూపర్గా ఉంది. ఎవర్సో నమస్తే. మందలేందంటే బొంగులో చికెన్ బిర్యానీ ఇవాళ మీకు చూపిపోతున్నా. అదే ఇవాళ మన మందల కరెక్ట్ అడ్రస్ ఆడంటే నెల్లూరు బ్యారేజ్ వల్ల ఆ బ్యారేజ్ నుంచి కొంచెం ముందుకు రాగానే కొవ్వురుకు పోయే దావిది. ఈ దావలోనే ఎడం పక్కనే ఉంటది ఇదే తరుణ్ ఫాస్ట్ ఫుడ్స్ బొంగులో చికెన్ బిర్యానీ. నీ పోసగల సామె అన్న బొంగులో చికెన్ పెడతానే ఉంటాడు, తోస్తానే ఉంటాడు. అదే ఇవాళ మన మందల. మరి లేట్ చేయకుండా ఆ మనిషితో మాట్లాడేద్దాం. ఎల్లారు వాంగా ఆల్వేస్ వెల్కమ్ టు రండి. నమస్తేనా. నమస్తేనా. ఏం పేరు మీ పేరా? నా పేరు నిరంజన్ అన్న. నిరంజన్. సరే ఏదేమైనా కానీ బొంగులో చికెన్ మామూలుగా అరకు స్టైల్లో బాగుంటది. మీది అరకు? అట్టేనా? అరకు అంటే ఏ ఊరు నుంచే? అదే వైజాగ్. ఓరమ్మా బడవ నువ్వు సైలెంట్ గా విశాఖ జిల్లా. సరే ఎప్పటి నుంచి మొదలు పెట్టే వ్యాపారం బొంగులో చికెన్ బిర్యానీ? పెట్టే 7 నెలలు అయిందన్న. 7 నెలలు అయిందా? సూపర్. ఎట్టుంది వ్యవహారమా? బాగుందన్న. దేవుడి దేవాల అంతా మంచిగానే బాగుందన్న. దేవుడి దేవాల బాగుంది. సూపర్. ఇప్పుడు ఈ బొంగులో చికెన్ ఏ విధంగా చేస్తాం మన ఎమోట్స్కి ఒకసారి చెప్ప. బొంగులో చికెన్ అంటే బొంగు పచ్చిగా ఉండాలన్న. ఎండిపోయిన పనికి రాదు. బొంగు పచ్చిగా ఉండాలా. బొంగును సైజుని బట్టి మనం రైస్ వేసుకోవాలా, చికెన్ వేసుకోవాలా దానికి. సరే అసలు ఈ బొంగులు ఏనింది అసలు చెప్పు. నెల్లూరు అయితే దొరకవు. బొంగున కాళహస్తి దగ్గర రాజంపేటలో లేదు, దొరకదు అంటే వైజాగ్ వెళ్తుంటాం. వచ్చినప్పుడు తెచ్చేసుకుంటారు. లేదు మా అన్న ఉన్నారు, ఆయన బస్సులో పంపిస్తుంటారు. చికెన్ ముందుగా బాగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 3 గంటలు నానాలన్న. 3 గంటలు నానబెట్టిన తర్వాత రైస్ కి చికెన్ కి బాగా కలిపి దానికి సరిపోయింది అన్ని ఉంటాయి. ఆయిల్ లైట్ గా వేయాలి, దీనికి లైట్ గా వేసుకోవాలా. సరే అయితే లైట్ ఆయిల్ అస్సలు వేయాలి. సరే ఇప్పుడు ఇదైతే బాగా కాలు ఉంది. ఇది కాలు ఉంది అంటే ఇది ముందుగా కాల్చి పెట్టుకోవాలి మనం. మీద ఇది టోటల్ గా అరగంట పడుద్దానా. అరగంటలోనే 20 నిమిషాలు కాల్చి పెడతాను ఆల్రెడీ. కస్టమర్ వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు. ఎందుకంటే కస్టమర్ ఏడ్ చేయకూడదు. లేట్ చేయాలి. మీరు ఒక 50% ఉడకబెట్టి పెట్టేస్తారు. సరే బిర్యానీ మందలేందే? బిర్యానీ అయితే బిర్యానీలోనే ఆయిల్ వేస్తూ ఉంటాం. బొంగులో చికెన్ లో ఆయిల్ ఉండదు అన్న. బిర్యానీలో బియ్యము చికెన్, దానికి బాస్మతి రైస్. దానికి ఉప్పు, కారం, సాల్ట్, టమాటా, కొంచెం ఎర్రగడ్డలు, కొత్తిమీర, పుదీనా, దానికి సరిపోయినంత వాటర్. పొయ్యి మీద ఒక అరగంట 40 నిమిషాలు పెట్టాల్సిందే. అబ్బా. కాకపోతే కస్టమర్ లేట్ చేయకుండా అందుకని 50% గాల్చి పెట్టేస్తారు. కస్టమర్ వచ్చి ఏది అడిగితే అదే పంపించేస్తారు. సూపర్ అన్న, అదిరిపోయింది కాన్సెప్ట్. ఎంత ధరలా అన్న? బొంగు చికెన్ బోన్లెస్ అన్న. ఇది ½ కేజీ బోన్లెస్. దీంట్లో బోన్లెస్ కూడా ఉంటాయా? మీ దగ్గర బోన్ ఉంది? బోన్లెస్ 150. 150. ½ కేజీ. బోన్ ఏమో 300 గ్రాములు 150. చికెన్ బిర్యానీ అయితే బొంగులో చికెన్ బిర్యానీ అది బోన్లెస్ అన్న. బిర్యానీ కూడా బోన్లెస్ వేస్తాం. బోన్ రాదు. బోన్లెస్ వేస్తాం. బోన్లెస్ బిర్యానీ. ½ కేజీ రైస్, ½ కేజీ బోన్లెస్ చికెన్ 250. ఎప్పుడు నుంచి ఉంటాం తంగడే? 2 నుంచి రాత్రి 9 వరకు డైలీ. అబ్బా, మధ్యాహ్నం 2 నుంచి. అబ్బా, టైం చూస్తే ఇప్పుడు దాదాపుగా 5 కావస్తుంది సాయంత్రం. కానీ ఎండ కష్టమే కదా. ఎండ కష్టం అంటే మనం కష్టనాలు అవన్నీ లెక్కలు రావు. అవునులే, కష్టపడాల్సిందే. లైఫ్ లో ఏది ఊరికే రాదు. కష్టపడితేనే వస్తుంది. మధ్య ఎప్పుడెప్పుడు ఉంటుంది అది కూడా చెప్పు. ఆదివారము, బుధవారము, శుక్రవారం ఈ 4 రోజులు మాత్రమే బొంగులో చికెన్ బిర్యానీ నీ దగ్గర దొరకద్దు. ఎందుకంటే మనకి బొంగు కొంచెం దొరకదు సరిగ్గా, అందుకే. లేదంటే రోజు పెడతాం. ఈ బొంగులో చికెన్ డైలీ ఉంటది. ఈ పుల్లలో అంటే పుల్ల గుచ్చి చీకులు అంటారు కదా వాటిని. అవునన్నా, మా పక్క చీకులు అంటారు అన్న. అయితే మరి ఈ పక్క ఏమంటారో తెలియదు. మా పక్క చీకులు అంటారు. ఎంత? అంతే 30 అన్నది. 30. మీరు బిర్యానీ కొంటే చీకులు అలాంటి ఫ్రీ ఏదో అయినా నిన్న? అంటే అది 280 రూపాయలు అన్న బిర్యానీ. 280 అయితే 280 అయితే చీకులు ఫ్రీ.
ఇప్పుడు 250 తీసుకుంటున్నావు కదా చీకలకి అంటేలే బొంగులో బిర్యానీ కొంటే ఒక పుల్ల ఫ్రీ, అంటే పుల్ల గుచ్చిన ముక్కలు ఫ్రీ. 280 అయితే 280 అయితేనే సూపర్. సరే ఓవరాల్ గా మందులు చెప్పావు. సరే ఇంకా నాకు ఏదైనా బొంగులో చికెన్ లేదా బిర్యానీ తినండి. అభయ, బొంగులో చికెన్ బిర్యానీ, బొంగులో చికెన్. ఇక్కడ ఒక పిల్లోడు కలిసాడు, ప్రశాంతంగా తింటా మాట్లాడుకుందాం. బ్రో నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరా? సమీర్ అన్న. సమీర్, ముందు ముక్క నోట్లో వేసుకో. ఏయ్ అబ్బా, ఆహా, ఓ నేనన్నా కథకనిచ్చినావు. ఏమనుకున్నా కానీ మొక్క ఉడికింది, రైస్ కూడా బాగా ఉడికింది. నీది ఎట్ట ఉంది తమ్ముడా? సూపర్ ఉందన్న. బోన్లెస్ చికెను, బొంగులో చికెను సూపర్ ఉందన్న. జ్యూసీగా స్పైసీగా. మనోడు రైమింగ్ అసలు మిస్ అవ్వట్లేదా? ఏం చదువుతుంటావా? 12th అన్న, సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఏ కాలేజు? నారాయణ అడిగింది. ఆహా, సూపర్. బాగా చదువుకో, అన్నిట్లో ఫస్ట్ ఉండాలా. సరే వేసుకో, ఇంక మొక్కేసుకో, కొడుకో. ఏయ్ ఎరగటి ముక్క నంచుకుంటే కదా అసలు మధ్య అది అభయ మందలా. మీరు ఏం చేస్తారా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఏది కంటే అది చేసుకోండి. ముందుగా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. వేసుకోవడమే. కుమ్మా.